తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష నిపుణులు, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. వారితో మాట్లాడదాం. ఈ మాసం అంటే ఆగస్టు మాసానికి సంబంధించిన ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ఈ మాసం ఆగస్టు మాసం, ప్రత్యేకించి శ్రావణ మాసం కూడా అందరూ మహిళలు కూడా చక్కగా పూజలన్నీ చేసుకుంటూ ఉన్నారు. మరి ఈ శ్రావణ మాసం యొక్క విశిష్టత గురించి, అలాగే ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి గురించి ముందుగా తెలియజేయండి. తప్పకుండా నాన్న. ఈ మాసం ఒక విశిష్టత అండి. శ్రావణ మాసం అనగానే మన అందరికీ, మహిళలందరికీ ఎంతో ఉత్సాహం ఉంటుంది. ఎందుకంటే కొత్త కొత్త చీరలు తీసుకురావడం, అలంకరణలు, ఇల్లంతా శుభ్రంగా చేయడము. ఎంత బిజీ ఉన్నా సరే ఈ శ్రావణ మాసంలో మాత్రం ప్రతి ఒక్క మహిళ ఇల్లుని శుభ్రంగా చేసుకుంటుంది. ఇల్లు శుభ్రంగా చేసుకోవడం, పూజ, వరలక్ష్మి వ్రతము, నోములు. అసలు శ్రావణ మాసము అనే పేరు వినగానే మనసుకు చాలా ప్రశాంతత వస్తుంది. ఎందుకంటే ఈ మాసం శ్రవణ నక్షత్రం మీద వస్తుంది. శ్రవణ నక్షత్రం అంటే చంద్రుడు ఒక అధిదేవత ఆ నక్షత్రానికి. అందువల్ల ఏంటంటే మానసికమైన ఆనందం, ఉల్లాసం, ఉత్సాహం ప్రతి ఒక్క మనిషిలోనే ఉంటుంది. అయితే ఈ శ్రావణ మాసంలో మనం చేసుకునే నోములు, పూజలతో ఒక ఎత్తు అయితే, శ్రావణ మాస విధి విధానం ఏంటంటే శ్రావణ పురాణం అని ఉంటుంది, అది వినడము. రెండోది ఏంటంటే ఈ శ్రావణ మాసంలో ఎక్కువ అన్నదానం చేయడం చాలా మంచి విశిష్ట ఫలితం. ఎంతవరకు ఎవరికి ఎంత తోచితే అంత అన్నదానం చేస్తూ ఉంటే చాలా మంచిది. కుదిరితే చాలా ఎక్కువ మందికి అన్నదానం చేయడం, కుదరకపోతే కనీసం ఒక మనిషికైనా అన్నదానం చేస్తూ ఉండాలి. లేకపోతే కనీసం మూగ జీవాలకైనా అన్నదానం చేయాలి. పక్షులకి, తర్వాత కుక్కలకి, కోతులకి, వీళ్ళకి కూడా ఆహారం పెడితే కూడా చాలా మంచి ఫలితం వస్తుందట. అది ఎంతో గ్రహశాంతి, గ్రహ నివారణ అవుతుంది. ఎందుకంటే మన జాతకంలో ఉండే ఏవైతే గ్రహాలు ఎలా ఉన్నా, ఎలా జరిగినా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, మనకు కొంతమంది జాతకం తెలుస్తుంది, కొంతమంది జాతకం తెలియదు. కొంతమంది సో నాకు జాతకం ఉందండి, నాకు జాతకం లేదండి అంటారు కొంతమంది. ఎందుకంటే పుట్టిన తేదీ, సమయం కరెక్ట్గా ఉంటేనే జాతకం తెలుస్తుంది. ఇవి లేని వాళ్ళకి ఈ శ్రావణ మాసం అంతా కూడా అన్నదానం చేసిన, ఏదైనా వివాహం అవుతున్న కన్యకి పసుపు కుంకాలతో పాటు మంగళసూత్రాలని, పట్టు వస్త్రాలని దానంగా ఇస్తే కూడా చాలా చాలా మంచి ఫలితాలు, శుభ ఫలితాలు వస్తాయి. సో ఈ మాసంలో ఎక్కువగా మనం ఈ దానం ఎందుకు చేసుకోవాలంటే, గ్రహస్థితి గోచారీత్యా అంత అనుకూలంగా లేవు గ్రహాలు ఇవి. చాలా 9 గ్రహాలు కూడా మనకి కొన్ని రాశులకి ప్రతికూలంగా పనిచేస్తున్నాయి, కొన్ని రాశులకి మిశ్రమ ఫలితాలను ఇస్తున్నాయి. పూర్తి శుభ ఫలితాలు ఏ ఒక్క రాశికి ఇవ్వట్లేదు. అన్నీ ఒక గ్రహం అనుకూలిస్తే మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నాయి. అప్పుడు ఒక గ్రహం అంటే మనం ఒక పూట భోజనం శుభ్రంగా దొరుకుతుంది, మిగతా 2 పూటల భోజనం దొరకట్లేదు అంటే అది కష్టమే కదా. అలాంటి పరిస్థితి ఈ జాతకంలో ఇప్పుడున్న గ్రహస్థితి అందరికీ అలా నడుస్తుంది. అందుకే ఏంటంటే ఎవరికి ఎలా ఉన్నా ఇది చేస్తూ ఉంటే వాళ్ళకి అంతా అనుకూలంగా ఉంటుంది. అయితే మనం ఈ గోచారీత్యా మన గ్రహాలన్నీ అనుకూలంగా చూసుకుంటే, రవి, బుధుడు కర్కాటక రాశిలో ఉన్నారు. ఆగస్టు 14 వరకు రవి భగవానుడు కర్కాటక రాశిలో ఉండి తర్వాత సింహరాశిలోకి వెళ్ళిపోతాడు. సో బుధుడు, రవి కలిసి ఉండడం ఒక విధంగా మంచి అయితే, ఒక విధంగా చెడుకున్న ఫలితాలు ఉంటాయి. అలాగే సింహరాశిలో కేతు ఉన్నాడు, అలాగే కన్యా రాశిలో కుజుడు ఉన్నాడు, అలాగే మనకి కుంభరాశిలో చూసుకుంటే రాహు ఉన్నాడు, మీన రాశిలో శనేశ్వరుడు వక్రించి ఉన్నాడు. మిథున రాశిలో గురువు, శుభగ్రహాలు గురువు, శుక్రుడు ఇద్దరు శుభగ్రహాలే. ఈ 2 గ్రహాలు కలయిక ఉంది. ఒక విధంగా గురువు, శుక్రులు కలిసి ఉంటే ఒక మంచి ఫలితం ఉంటుంది, ఒక చెడు ఫలితం కూడా ఉంటుంది. శుభగ్రహాలు అయినప్పటికీ కూడా మనకి మంచి చెడులు అనేది ఖచ్చితంగా రాసి ఉంటాయి. సో మన గ్రహస్థితుల్లో గోచారీత్యా ఏంటంటే అన్ని గ్రహాలు బాగున్నప్పటికీ వాటి స్థానాలు అనుకూలంగా లేవు. వాటి స్థానాలు అనుకూలంగా లేవు కనుక మనకి అటువంటి ఫలితాలు కనుక కనిపిస్తున్నాయి. ఎలాంటి ఫలితాలు వస్తాయి అంటే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఫలితం ఉంది, అది మీకు వివరిస్తాను ఇప్పుడు. అమ్మ, ఆగస్టు మాసంలో మిథున రాశి యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళకి ఏ విషయాల్లో అనుకూలతలు ఉన్నాయి, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి తెలియజేయండి. తప్పకుండా నాన్న. మిథున రాశి వాళ్ళకి శుక్రుడు ఒక అనుగ్రహం బాగా ఉంది. వీళ్ళకి ఈ మాసంలో వీళ్ళ శుక్రుడు అనుగ్రహం, వీళ్ళ రాశిలోనే శుక్రుడు ఉండడం, గురువు ఉండడం, శుభగ్రహాలు 2 ఉన్నప్పటికీ కూడా ఏంటంటే ఆర్థిక పరంగా వీళ్ళకి అనుకూలంగా ఉన్నప్పటికీ అధిక ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ రవి, బుధుడు, కుజుడు ప్రతికూలంగా వ్యవహరిస్తున్నారు. సో రవి ప్రతికూలంగా వ్యవహరిస్తున్నారు అంటే మనకి ఏంటంటే ఉద్యోగాల్లో ఇబ్బందులు ఉంటాయి, వ్యాపారాల్లో కాస్తంత ఇబ్బందులు ఉంటాయి, అంటే పార్ట్నర్షిప్ భాగస్వామ్యంలో ఉండే వాళ్ళకి కాస్తంత ఇబ్బందులు ఉంటాయి. తర్వాత కుజుడు చతుర్థ స్థానంలో ఉన్నారు కనుక భార్యాభర్తల మధ్యన కాస్తంత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఏదో మాట పట్టింపు, చిన్న చిన్న మాటలకే ఎక్కువగా స్పందించడము, విపరీతంగా మాట్లాడడము, అది ఎక్కడికో వెళ్ళడము, ఆ తారాస్థాయికి వెళ్ళడము ఈ మాటలు. ఇలా అంటే చాలా కఠినంగా
కటువుగా మాట్లాడుతుంటారు. ఇద్దరికి ఇద్దరు అలాగే ఉంటారు, భార్య ఇద్దరు. ఇది ఒక్కటి వీళ్ళకి ఇబ్బంది తప్ప మిగతా విషయాల్లో అనుకూలంగానే ఉంది. సో ఎప్పుడైతే మనకి బుధుడు రవి అనుకూలంగా లేకపోతే ఆలోచన విధానాలు ఎప్పుడు కూడా మారిపోతుంటాయి. ఎంత మంచి పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు కూడా నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెడతారు. ఆ ఆలోచన విధానం ఎందుకు అలా వచ్చిందంటే బుధుడు అనుకూలంగా లేడుగా, ప్రతికూలంగా ఉన్నాడు. అందువల్ల ఏంటంటే ప్రతి విషయాన్ని వీళ్ళు దాన్ని ఆ అర్థాన్ని పరమార్థాన్ని అని అన్నట్టు కాకుండా దాన్ని వేరే అర్థాలు తీసుకొని ఆ చెప్పింది డ్రామా అనేది చెప్పామమ్మా అన్న కానీ కాదు, ఇది వేరే అర్థంలో వచ్చింది అని చెప్పి మొదలుపెట్టి అది ఎక్కడికో వెళుతుంది. ఇక్కడ ఈ పరిస్థితి కుటుంబంలో ఉండే చిన్న చిన్న చికాకులు అవి పెద్దగా అయ్యే అవకాశం ఉంది కనుక కుటుంబంలో ఎటువంటి వాదనలు పెట్టుకోకుండా మిగతా పనులు చెక్కబెట్టుకుంటే వీళ్ళకి అన్ని అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే బయట వ్యవహార విషయంలో కాస్తంత చిన్న చిన్న మనస్పర్ధలు ఒక చిన్న మాట పండుపులు ఉన్నా వీళ్ళు సర్దుకోగలగలరు. కానీ ఇంట్లో మాత్రం చాలా పెద్దగా తారాస్థాయిలో వెళ్తున్నాయి. ఇంట్లో విషయాల్లో ఇంట్లో వాళ్ళతో మాత్రం జాగ్రత్తగా ఉంటే వీళ్ళకి అన్ని అనుకూలంగా ఉంటాయి. ఈ మాసంలో వీళ్ళకి ఏంటంటే అన్ని శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఇంట్లో వివాహాలు కాని వాళ్ళు ఎవరైనా ఉంటే వివాహాలు అవ్వడానికి, ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కావాలనుకున్న ప్రమోషన్స్ రావడము, ఆ ప్రమోషన్స్ కూడా వీళ్ళకి వస్తే బాధింప పెట్టడానికి. కాకపోతే ఏంటంటే అదొక ఆనందం, ప్రమోషన్ వచ్చింది కదా అని చెప్పేసి ఈ ఆనందాన్ని ఇచ్చినట్టుగా వాళ్ళకి అనుకూలంగా అనిపిస్తుంది. కానీ బట్ దానివల్ల కూడా వీళ్ళకి ఇబ్బంది నడుస్తుంది. అయితే విదేశాల్లో ఉండే వాళ్ళకి కాస్తంత ఉపశమనం ఉంది. వాళ్ళకి కొంచెం అనుకూలంగా వాళ్ళకి కావాల్సినవన్నీ అక్కడ ఏర్పాటు అవ్వడం, అందుబాటులో ఉండడం ఇవన్నీ జరుగుతాయి. విదేశాల్లో ఉన్న వాళ్ళు ఇండియాకి రావాలనుకున్న వాళ్ళు రాగలుగుతారు. అది కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంది. అంటే ఎప్పటి నుంచి విదేశాల్లో ఉండిపోయాం, వద్దాం అనుకుంటే కుదరట్లేదు, మాట్లాడదామంటే కుదరట్లేదు, ఇంట్లో వాళ్ళు మాకు మాట పట్టింపులు ఉన్నాయి అని ఎవరన్నా విడిపోయి ఉంటే వాళ్ళు కలిసే అవకాశం రావడానికి ఇవన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంది మిథున రాశి వాళ్ళకి. కాకపోతే చతుర్థ స్థానంలో కూర్చుని ఉండడం వల్ల కాస్తంత ఏ విషయమైనా జాగ్రత్తగా మాట్లాడకపోతే అది రిలేషన్స్ బాగా దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంది. కనుక జాగ్రత్తగా మాట్లాడాలి. వ్యవహారంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా నెమ్మదిగా సాఫీగా సాగించేలా చేయాలి. అమ్మ, మరి మిథున రాశి వాళ్ళు ఈ మాసంలో ఎలాంటి పరిహారాలు పాటించాలి, ఏ దైవాన్ని ఎక్కువగా ఆరాధించాలి తెలియజేయండి. తప్పకుండా నాన్న, వీళ్ళు ఆదిత్య హృదయాన్ని చదువుకోవడం, ఎక్కువగా దత్త పారాయణ చేయడం, దత్త నామాన్ని జపం చేయడం, ఇవి చేసుకుంటూ వెళ్తే కాస్తంత అనుకూలంగా సమయస్ఫూర్తిగా మాట్లాడడానికి అవకాశం కలుగుతుంది అనమాట. రైట్ అమ్మా, ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, మిథున రాశికి సంబంధించిన ఆగస్టు మాస ఫలితాలు, అలాగే పాటించవలసిన పరిహారాలు కూడా మనకి అమ్మ తెలియజేశారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.